హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణి కుకింగ్ స్టైల్. నేను ఈరోజు మీకు చాలా ఈజీగా ఉండే చారు చూపించబోతున్నానండి. అది ఏమి లేదండి, పెరుగుతో తాళింపు అంటారు. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం చూడండి. ఫస్ట్ ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఒక గరిటె ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. తర్వాత 2 ఎండుమిర్చి తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అలా వేసుకోండి. అవి దోరగా ఫ్రై అయిన తర్వాత కొన్ని అల్లం ముక్కలు తీసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ అల్లం ముక్కలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అలా ఫ్రై చేసుకోండి. అల్లం ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. తాళింపు రెడీ అయ్యిందండి. ఇప్పుడు ఒక 1/2 లీటర్ కానీ లీటర్ కానీ అలా మీరు వీలుని బట్టి పెరుగు తీసుకోండి. పెరుగు తీసుకుని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఆ పెరుగుని తాళింపులో వేయాలి. లేకపోతే పెరుగు అంతా విరిగిపోయి టేస్ట్ మారిపోతుంది చారుకి. అలా స్టవ్ ఆఫ్ చేసేసి ఉన్న పెరుగు మొత్తాన్ని కూడా తాళింపులో వేసుకోండి. అలా వేసుకున్నాం కదా, ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ కారం వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. అలా వేసాం కదా, ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్, 2 పచ్చిమిర్చి తీసుకుని వాటిని సన్నగా కట్ చేసుకుని ముక్కలుగా చేసుకుని ఆ పెరుగులో వేసేసుకోండి. అది కూడా పెరుగు చారు రెడీ అయిపోయిందండి. పెరుగు తాళింపు అంటాము. కొన్ని వాటర్ పోసుకోండి. చాలా అంటే చాలా తక్కువ, ఒక అర గ్లాస్, చాలా అంటే తక్కువ వాటర్ పోసుకోండి. మరీ పల్చగా ఉంటే బాగోదు. మీరు బయటికి వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కర్రీకి కొంచెం ఇబ్బంది అనిపించినప్పుడు ఇంట్లో పెరుగు ఉన్నట్లయితే ఇలా ఈజీగా చారు చేసుకుని రైస్లోకి తినొచ్చు. చాలా ఈజీ అండి ఇది. అలాగే చాలా టేస్ట్ కూడా. ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని చాలకపోతే మళ్ళీ వేసుకుందాం. ఇలా వేసుకున్నాను కదా, రెడీ అయిపోయిందండి. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మీరు నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఫోటో పక్కనే సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది కదా, దానిని టచ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ALL ఆల్ అని వస్తుంది. దాన్ని యాక్టివేట్ చేశారంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫోన్కి. చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.